పవన్ కళ్యాణ్ పెట్టిన ప్రెస్ మీట్లో ఐ లవ్ పాకిస్తాన్ అన్న ఒక కాంగ్రెస్ నాయకుడిని ఉద్దేశించి మాట్లాడారు. ఒరే, ఐ లవ్ పాకిస్తాన్ అని అంటేనేమో మీకు చాలా గొప్పనా? నన్ను పట్టుకొని ఆంధ్రోడు ఇక్కడ రావద్దు ఇవన్నీ మాటలు మాట్లాడతారా? మీరేమో ఐ లవ్ పాకిస్తాన్ అంటే తప్పులేదు, కానీ నేను ఇక్కడ తెలంగాణలో ప్రెస్ మీట్ పెడతాను అంటే తప్ప అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఈ ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పి ఏ కాంగ్రెస్ నాయకుడు అన్నాడు అని తెలంగాణలో ఉన్న ప్రజలు వెతకడం మొదలు పెట్టారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా వెతకడం మొదలు పెట్టారు. మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి, మీకే అర్థమైపోతుంది. నేను పాకిస్తాన్ ప్రేమిస్తా, నీకు లేకపోతే నీ దౌర్భాగ్యం అది. మమ్మల్ని కూడా నీలాగా ఉండమంటే నేను పాకిస్తాన్ నాకు నీకు శత్రువు అయితే నాకెందుకు శత్రువు కావాలంటున్నా. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్, ఇలా పాకిస్తాన్ ఎందుకు శత్రువు? నేను పాకిస్తాన్ ప్రేమిస్తా. జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై ఫలస్తీన్, తక్బీర్, అల్లాహు అక్బర్, జై ఫలస్తీన్, జై ఫలస్తీన్. చూశారు కదా, అద్దంకి దయాకర్ అనే ఒక కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్సీగా సీట్ ఇచ్చారు. మనకు చాలా సందర్భాలలో వివిధ ఛానల్స్ లో కూర్చొని ఈయన మాట్లాడుతూ ఉండడం కనిపిస్తూ ఉంటుంది. ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. రాముడి మీద రకరకాల వ్యాఖ్యలు చేయడము, అవన్నీ మనం చాలా సందర్భాలలో మాట్లాడుకున్నాం. చూడండి, తానట పాకిస్తాన్ ని ప్రేమిస్తాడట. ఎంత ఓపెన్ గా చెప్తున్నాడో చూడండి. కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం అండి ఇది. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఇంకా ఓట్లు వేస్తున్నారు. ఆలోచించండి మీరే. పాకిస్తాన్ ని ప్రేమిస్తాను అని చెప్పి చాలా ఓపెన్ గా చెప్తున్నాడు. బాలీవుడ్ లో కూడా సినిమాలు ఎలా వచ్చాయని మనం ఆ మధ్య మాట్లాడుకున్నాం. దురంధర్ సినిమా వచ్చిన కాంటెక్స్ట్ లో మనం మాట్లాడుకున్నాం. పాకిస్తాన్ను ప్రేమించే లక్షణము, ఆ తత్వము కాంగ్రెస్ పార్టీలో ఉంది. అలాగే బాలీవుడ్లో ఉన్న చాలా మంది పెద్దలు దాన్నే పాటించారు. ఒక ఎకో సిస్టమ్ లాగా నడుస్తూ ఉండేది. ఇప్పుడు ఆ ఎకో సిస్టమ్ కాస్త దెబ్బతినేసరికి బీజేపీ వచ్చిన తర్వాత కంగారు పడిపోతూ ఉన్నారు. చూడండి, పాకిస్తాన్ ఏమో ప్రేమిస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇదే అద్దంకి దయాకర్ గారు మళ్ళీ లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆంధ్రోడు, తెలంగాణోడు, మళ్ళా ఇవే మాటలు మాట్లాడడం మొదలు పెట్టారండి. పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్ గా ఒకే ఒక ప్రశ్న వేశారు. తెలంగాణను సిపిఎం పార్టీ వ్యతిరేకించింది, మరి ఎందుకు నువ్వు సిపిఐఎం పార్టీ గురించి మాట్లాడట్లేదు? మీరు ఈరోజు తెలంగాణను ఎంఐఎం పార్టీ వ్యతిరేకించింది, మరి ఎందుకు మీరు ఎంఐఎం పార్టీ గురించి మాట్లాడడం లేదు? ఎంఐఎం పార్టీతోనేమో రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు. చూడండి, మీరు టీఆర్ఎస్ వచ్చినా ఎంఐఎం పార్టీతో రాసుకొని పూసుకొని తిరిగింది, కమ్యూనిస్టులతో రాసుకొని పూసుకొని తిరిగారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, సిపిఐఎం కమ్యూనిస్టులతో రాసుకొని పూసుకొని తిరుగుతూ ఉన్నారు తెలంగాణలో. మొన్న మధ్య కాలకుట విశ్వవాగేశ్వరరావు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా కమ్యూనిస్టులను తీసుకొని వచ్చి కూర్చోబెట్టాడు. సో వీళ్ళందరూ తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లే, మరి వీళ్ళని మాత్రం సంకనేసుకొని తిరుగుతూ ఉన్నారు. అదే మరి పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడతాను అనేసరికి పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తున్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఈ మీనింగ్ వచ్చేలాగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అంతేకాకుండా రాహుల్, ప్రియాంక గురించి మాట్లాడారు. భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న రాష్ట్రం కేరళలో వేనాడులో వచ్చి రాహుల్ గాంధీ, ప్రియాంక వీళ్ళేమో పోటీ చేస్తారు. మరి వాళ్ళు ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో పోటీ చేయాలి కదా, వాళ్ళ బర్త్ ప్లేస్ లో. అలా కాకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారు వేనాడులో. అది కాంగ్రెస్ పార్టీ వాళ్లకు తప్పుగా కనిపించట్లేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఇందిరాగాంధీ గారు తెలంగాణలో పోటీ చేశారు, అది వీళ్లకు తప్పుగా కనిపించట్లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు. పివి నరసింహారావు గారు నంద్యాలలో పోటీ చేశారు, అది వీళ్ళకు తప్పుగా కనిపించట్లేదు. మరి ఆనాడు నంద్యాలలో ఈయన తెలంగాణ నాయకుడు పివి నరసింహారావు అని చెప్పి పట్టించుకోలేదా? లేదు కదా. మన నాయకుడు అని కదా హక్కున చేర్చుకున్నది. అదేది వీళ్ళకి తప్పుగా కనిపించట్లేదు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ఒక సభ పెడతాను అనగానే వీళ్ళకి చాలా తప్పుగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు. రాహుల్, ప్రియాంక దీని మీద ఖచ్చితంగా స్పందించాలి. ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల విధానం అన్నమాట. సింపుల్ గా ఒకటే మాట అండి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పి అంటే మీకు తప్పుగా కనిపించట్లేదు, కానీ నేను ప్రెస్ మీట్ పెడతాను అంటే మీకు తప్పుగా కనిపిస్తోందా? సిపిఐఎం పార్టీ, ఎంఐఎం పార్టీ తెలంగాణను వ్యతిరేకించాయి, వాళ్ళనేమో మీరు ఏమీ అనకుండా సంకనెత్తుకొని తిరుగుతున్నారు, రాసుకొని పూసుకొని తిరుగుతూ ఉన్నారు. ఈ రోజు నా మీద మీరు కక్షగట్టి ద్వేషాన్ని ప్రదర్శిస్తారా? తెలంగాణను వ్యతిరేకించినటువంటి చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు. 12 ఏళ్ల నుంచి ఒక్క మాట మాట్లాడలేదు మీరు. ఆంధ్ర తెలంగాణ ఆ ఇష్యూ వచ్చినప్పుడు అసలు తెలంగాణ రాకూడదు అని చెప్పి పనిచేసినటువంటి వాళ్లను ఎమ్మెల్యేలను చేశారు, మంత్రులను చేశారు. అసలు నాకు అధికారం మీద, ఆంధ్రప్రదేశ్లోనే అధికారం మీద వ్యామోహం లేదు, అలాంటి తెలంగాణలో ఏదో అధికారాన్ని చేజిక్కించుకోవాలని చెప్పి నేనెందుకు ఆలోచిస్తాను? ఒక సభ పెట్టుకుంటానంటే పెట్టుకోనివరా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇదంతా అండి మీరు గమనిస్తే ప్రొఫెసర్ కాలకూట విశ్వవాగేశ్వరరావు ఆయన రగిల్చినటువంటి నిప్పు. ఎంత భయంకరమైన వ్యక్తులు ఈ సమాజంలో తిరుగుతున్నారు ఒకసారి ఆలోచించండి. అసలు ఆ ప్రొఫెసర్ కాలకూట విశ్వవాగేశ్వరరావు పిచ్చవాగుడు వాగి నాలుక మడతబెట్టి మాట వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పి
మళ్ళీ ఆ తర్వాత ప్రెస్ మీట్లో కూర్చొని డ్రామాలు చేసి ఆంధ్ర తెలంగాణ అని చెప్పి రెచ్చగొట్టి అసలు లేనటువంటి ప్రశ్న, అసలు ఏమాత్రం సమస్య లేనే లేదు, ఆ సమస్యను రెచ్చగొట్టి దానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని సుస్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడండి నేను పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేస్తున్నానా, లేకపోతే రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నానా, ఆయనను సపోర్ట్ చేస్తున్నానా, ఈయన సపోర్ట్ చేస్తున్నానా కాదు, అసలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు లేటెస్ట్ గా ఇష్యూ అనేది నేను మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాను. అసలు సమస్య లేనే లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రొఫెసర్ కాలకుట విశ్వవాగేశ్వరరావు తాను పిచ్చవాగుడు వాగి తనకు సమస్య వస్తుంది అని చెప్పి అర్థమయ్యేసరికి మిసైల్స్ ను బాణాలను మొత్తం చాలా తెలివిగా పవన్ కళ్యాణ్ వైపు తిప్పినట్టుగా తిప్పుతూ ఆంధ్ర తెలంగాణ అనే గొడవ రేగొట్టడానికి రెచ్చగొట్టడానికి కారణమయ్యాడు. కానీ ఆయన ఏమీ అనరు ప్రొఫెసర్ కాలకుట విశ్వవాగేశ్వరరావుని, ఎందుకంటే ఆయన తెలంగాణలో ఉన్నాడు, తెలంగాణలో కమ్యూనిస్టుల పంచన ఉన్నాడు, ఆయనే ఒక వామపక్ష భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణలో వామపక్ష భావజాలము ఉన్నటువంటి వ్యక్తులతో కలిసిమెలిసి తిరుగుతోంది. రాహుల్ గాంధీ అదే పని చేస్తున్నాడు కాబట్టి ఆయనకేం కాదు. కానీ ఈలోపు జనాలందరినీ మభ్యపెట్టడానికి, జనాలందరినీ రెచ్చగొట్టడానికి, ఆవేశాలు రెచ్చగొట్టేలా చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తెలంగాణ ఇచ్చేశారు కదా, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించినటువంటి సంక్షేమము అభివృద్ధి, ఆంధ్ర ప్రభుత్వము ఆంధ్రాకు సంబంధించిన సంక్షేమము అభివృద్ధి ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు, నడుస్తుంది. సమస్యలు ఏమీ లేవు, తీవ్రమైన సమస్యలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కొట్టుకునే సమస్యలు, తిట్టుకుని ఏమీ లేవండి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ టైంలో దీన్ని రేగొట్టి రెచ్చగొట్టే ప్రయత్నం ఎవరు చేశారు? పవన్ కళ్యాణ్ మాట్లాడలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాన్ని తీసుకొని ఒక్కొక్క వాక్యాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణలో ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో పవనే రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, మన భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ గత 75 ఏళ్లలో ఎలాంటివి రేగ్గొట్టి రెచ్చగొట్టి పబ్బం గడుపుకుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. పవన్ కళ్యాణ్ కాదండి అసలు మాట్లాడింది, అసలు పవన్ కళ్యాణ్ ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అది ఎప్పుడు డెఫినెట్గా టగ్ ఆఫ్ వార్ లాగా ఉంటుంది, అది నడుస్తూనే ఉంటుంది పొలిటికల్గా, దట్ ఈజ్ ఓకే. వైసీపీ 4 మాట్లాడుతుంటుంది, జనసేన 4 మాట్లాడుతుంటుంది, ఇవన్నీ కూడా పొలిటికల్ వ్యాఖ్యలు అవి నడుస్తుంటాయి. బట్ తెలంగాణకు సంబంధించి ఆంధ్ర తెలంగాణ అనే గొడవ ఎందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారండి? ఇప్పుడు ఆలోచించండి. ప్రొఫెసర్ కాలకుట విశ్వవాగేశ్వరరావు రాజేసినటువంటి రచ్చను ఎక్కడి దాకా తీసుకొచ్చారో చూడండి. పవన్ కళ్యాణ్ ఒక సభ పెట్టుకుంటా అన్నాడు, ఆ సభ పెట్టుకొనిస్తే అయిపోయేది, కచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో ఏదో మాట్లాడుకునే వాళ్ళు అయిపోయేది. కానీ సభ పెట్టుకోనివ్వకుండా చేసి, ప్రెస్ మీట్ పెట్టుకోనివ్వకుండా చేసి, ఇదండి తొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ఒక సిటిజన్ ఏ రాష్ట్రంలో అయినా సరే పోటీ చేసే హక్కు కలిగి ఉంటాడు. అందుకే ఉదాహరణ చెప్పారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వెళ్ళి వేనాడులో పోటీ చేశారు. సరే, వాళ్ళు వేరే ఈక్వేషన్ ఉంది వాళ్ళకి, అక్కడ ఏ రిలీజియస్ ఈక్వేషన్స్ ఉన్నాయో అని మళ్ళీ పొలిటికల్ చర్చ వేరు. బట్ వాళ్ళకి ఆ రైట్ ఉందా లేదా? ఎక్కడైనా పోటీ చేయొచ్చు. మోదీ గారు గుజరాత్ వారణాసిలో వెళ్ళి పోటీ చేశారు. మోదీ గారు ఎక్కడ గుజరాత్, ఎక్కడ కాశీ, ఎంత దూరం, అదే రాష్ట్రం ఇదే రాష్ట్రం, గుజరాత్ ఆయా యూపీ ఆయా, పోటీ చేశారా లేదా? అలాగే నువ్వు గుజరాత్ ఓడివి, నువ్వు ఇక్కడ రావద్దు, లేకపోతే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వస్తుంటే మీరు యూపీ బ్యాచ్, లేకపోతే మీరు ఢిల్లీలో పోటీ చేసుకోండి, మీరు ఇక్కడ ఎందుకు వచ్చి పోటీ చేస్తున్నారు అంటారు ఎవరన్నా? అన్నారు ఎవరన్నా? అసలు అవన్నీ కూడా కాదండి, పోటీ గీటీ అవన్నీ కూడా కాదు. ఏదో ఆంధ్ర తెలంగాణ గొడవ రెచ్చగొట్టి రేగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఒకటే మాట అన్నారు, ఆయన ఉగ్రవాదం కంటే ప్రాంతీయ విద్వేషాలు ప్రమాదకరం అని. ఎంతకాలం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతారు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కరెక్ట్ అండి, ఉగ్రవాదం కంటే ప్రాంతీయ విద్వేషాలు ప్రమాదకరం. ప్రాంతీయ సమస్యలుంటే ఆ సమస్యల గురించి ఆలోచించాలి, చర్చించాలి, సాల్వ్ చేసుకోవాలి. అది కూడా ఆ ప్రాంతాలకు సంబంధించిన సమస్యలను ఎట్లా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది కూడా ఒక పద్ధతి ఉంటుంది. దాన్ని విద్వేషపు స్థాయి దాకా తీసుకెళ్లడం చాలా ప్రమాదకరము అనేది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది. అది విషయం. ధన్యవాదాలు.